సో వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతుందో, కింది స్థాయిలో ఉన్నటువంటి దళితుడికి కూడా రిజర్వేషన్ల ఫలాలు పొందినప్పుడే ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతుందో దాన్ని తీసుకొచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది అనేది ఆనాడు అంబేద్కర్ గారే దాదాపు 70-80 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. సో కానీ ఈరోజు రిజర్వేషన్లు పొందినటువంటి కొంతమంది వ్యక్తులు, చాలామంది వ్యక్తులు ఇంకా రిజర్వేషన్ పొందుతూనే ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజర్వేషన్ దళిత సామాజిక సంబంధించిన వ్యక్తో లేకపోతే గిరిజన సమాజం సంబంధించిన వ్యక్తో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ఒక ఐఏఎస్గా ఎంపికైన తర్వాత ఆయన రిజర్వేషన్ ఫలాలు తన కొడుకులకు కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళు పొందాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఐఏఎస్ ఆ కుటుంబం ఎవరుతున్నారో వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి, వాళ్ళ కొడుకులకు కూడా ఐఏఎస్లు అవుతారు. ఇట్లా రిజర్వేషన్ ఫలాలు కేవలం కొంతమందికి దక్కుతూ ఉన్నాయి. రిజర్వేషన్లు చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు ఈ ఎస్సీ అంటే ఒక దళిత అనేటువంటి కాన్సెప్ట్ మీద రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ రిజర్వేషన్ చూసినట్లయితే వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. సో వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫాదర్ వెంకటస్వామి ఆయనే ఎంపీగా చాలా పెద్ద ఎత్తున 40 లక్షల కోట్ల రూపాయలు ఆయనకి. ప్లస్ వాళ్ళు చేసుకునేంత కూడా ఒక అప్పర్ కమిటీ సంబంధించినటువంటి వాళ్ళే చేసుకుంటారు. సో ఆయనే వెంకటస్వామి తర్వాత వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ అన్న వినోద్ ఆయనే ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రిగా చేసిండు. ఇప్పుడు వాళ్ళ మనవడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వంశీ, ఆయన కూడా ఎంపీ అయ్యిండు. సో ఇట్లా రిజర్వేషన్లు అనేవి తాతల తరం నుంచి అనుభవిస్తూనే ఉన్నారు. పదవులు పొందుతూనే ఉన్నారు ఒకవైపు, ఇంకొక వైపు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను. దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు. వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు అని అంటా ఉన్నాను. వీళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉపయోగించుకొని సమాజంలో ఒక ఉన్నత స్థాయిలోకి ఎదిగిన గౌరవం దక్కుతూ ఉంది. ఇంకొక విధంగా ఫైనాన్షియల్గా బలపడుతూ ఉన్నారు. మరి వీళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అని అడుగుతా ఉన్నాను. సో ఇలాంటి దాన్ని అంబేద్కర్ ఆనాడే వ్యతిరేకించిండు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతంత లిస్ట్ ఉంటుంది. ఓన్లీ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లా రిజర్వేషన్లు అనేవి కొంతమందికి చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారు చెప్పినటువంటి దాని ప్రకారం కింది స్థాయిలో ఉన్నటువంటి చదువుకోలేనటువంటి దేనికి అన్ని అవకాశాలు దూరంగా ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు ఈ రిజర్వేషన్ ఫలాలు పొందగలిగితే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ సార్థకత ఉంటుంది. దానిలో భాగంగానే ఈ వర్గీకరణ అంశం అనేది తెరపైకి వచ్చింది. సో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం, ఉద్దండులైన న్యాయవాదులతో కోర్టును మెప్పించాం, న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం. రాహుల్ పట్టుదల వల్ల ఇది సాధ్యమైంది. 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్పండి. ఆ ఊపుతో మరో 4 రాష్ట్రాలు అమలు చేయిస్తారు. మందకృష్ణ నాకు మంచి మిత్రుడే, భిన్నాభిప్రాయాలు లేవు, కానీ మోడీ కిషన్ రెడ్డిని ఆయన నమ్ముతున్నారు. అవకాశాన్ని అందిపించుకోండి, అండగా నిలవండి. మాదిగా ఉపకులాల సంఘాల నేతలతో సీఎం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే వర్గీకరణకు సంబంధించిన దాంట్లో ఎవరికి వ్యతిరేకం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు న్యాయం జరిగే దాంట్లో ఈరోజు ఈ ప్రయత్నం జరుగుతుంది. వర్గీకరణ ప్రయత్నం అనేది జరిగింది. ఇది సుప్రీంకోర్టు నుంచి మొదలెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్న విషయమే. దాని ప్రకారమే వర్గీకరణ ఈరోజు బిల్లు పాస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనిలో సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవను, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి పోరాట పటిమను ఇక్కడ మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఇద్దరి వల్లనే ఇది తెలంగాణలో ఈరోజు వర్గీకరణ బిల్లు పాస్ అయిన దానికి ఇద్దరే కారణము. ఒకరు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మందకృష్ణ, ఇద్దరు వల్లనే ఇది సాధ్యమైందని చెప్పి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చిన్న చిన్న లోపాలని చెప్పేసి మందకృష్ణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. సో దాని విషయంలో కూడా మరి పునరాలోచిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.